మూవీ ఓపెన్ అవగానే ఒక పెద్దాయన ఒక మర్డర్ చేశాడని పోలీసులు మీడియా వాళ్ళందరూ అతని దగ్గరకు వచ్చి ఈ వయసులో తన హత్య ఎందుకు చేశాడు ఇదంతా తెలుసుకోవాలంటే కొంచెం వెయిట్ చేయాలి. 10 సంవత్సరాల తర్వాత అర్జున్ గోస్వామి అనే ఒక అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసారి మన టార్గెట్ ఎవరు అని అడుగుతున్నాడు. దాంతో ఆపోనెంట్ లో ఉన్న అతను ఇంతకు ముందు ఒక పెద్దాయన 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని హత్య చేసింటారు కదా, ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ చూసి ఇప్పుడు ఈ కేసు నాకు చాలా ఇంపార్టెంట్, ఇదిగో కొంత డబ్బులు తీసుకుని తనకి డబ్బు ఇచ్చి ఇక మీదట నువ్వు చేయబోయే పని చాలా ఇంపార్టెంట్ అని అంటాడు. కట్ చేస్తే మూవీలో మన హీరో పేరు సిద్ధార్థ్ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్ గా ఉన్నాడు. తన ఫ్రెండ్ రాహుల్, వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. అయితే మన సిద్ధార్థ్ అమ్మా నాన్న లేకపోవడంతో రాహులే తనకు అన్ని అనుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే సిద్ధార్థ్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. తన పేరు వచ్చేసి మోక్ష. వీళ్ళిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకుంటూ ఉంటారు. అయితే సిద్ధార్థ్ ఎప్పుడు ఆఫీస్ లో అలర్ట్ గా ఉండడు, సరిగ్గా పని చేయడు అని చెప్పి వాళ్ళ బాస్ ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటాడు. సిద్ధార్థ్ వాళ్ళ బాస్ వచ్చేసి తనకి ఒక ప్రాజెక్ట్ అప్పగిచ్చుంటాడు. దాన్ని డిలే చేస్తూ రావడం వల్ల బాస్ కోపం వచ్చి సిద్ధార్థ్ ని బాగా తిడితే వాళ్ళ ఫ్రెండ్ తో రాహుల్ తో, అరే ఏంట్రా మామా నాకు ఈ ప్రెస్టేషన్ ఎలాగైనా తగ్గించుకోవాలరా అంటే, నైట్ సిట్టింగ్ వేరా నేను వస్తాను, నీకున్న అన్ని ప్రాబ్లమ్స్ తీర్చేస్తాను అని చెప్తాడు. మన సిద్ధార్థ్ పరిస్థితి ఎలాగంటే కనీసం తన ఫ్రెండ్ రాహుల్ కి తాగడానికి మందు కూడా తీసివ్వలేని పరిస్థితి. తన దగ్గర డబ్బులే ఉండవు. సో అటు ఫైనాన్షియల్ గాను ఇటు ఆఫీస్ దగ్గర బాస్ దగ్గర మెంటల్ గాను చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. ఆ రోజు నైట్ వచ్చేసి ఎలాగైనా ఈ జాబ్ నాకు పోతుంది, ఈ ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేయకపోతే అని చెప్పి సిద్ధార్థ్ చాలా సీరియస్ గా వర్క్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే ఆ క్రెడిట్ మొత్తాన్ని తన ఫ్రెండ్ రాహుల్ తీసుకుంటాడు. నేనే దగ్గరుండి మరి సిద్ధార్థ్ చేత ఈ ప్రాజెక్ట్ చేయించాను, దీనికి అందరికీ కారణం నేనే అని చెప్పడంతో వాళ్ళ బాస్ కేవలం రాహుల్ మాత్రమే మెచ్చుకొని తనకు రావాల్సిన ప్రమోషన్ ని రాహుల్ కి అలాగే అదే ఆఫీస్ లో పనిచేస్తున్న సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మోక్షకి వీళ్ళిద్దరికి ఇచ్చి సిద్ధార్థ్ ని జాబ్ లో నుంచి తీస్తాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ నైట్ బాధపడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో మోక్ష అలాగే తన ఫ్రెండ్ రాహుల్ ఇద్దరు రొమాంటిక్ గా ఉంటారు. దాన్ని చూసి మనోడు తట్టుకోలేకపోతాడు. సొంత ఫ్రెండ్ అలాగే లవర్ వీళ్ళిద్దరూ నన్నే మోసం చేశారా అని చెప్పి తనలో తానే కుమిలిపోతాడు అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరే తనకు అన్నీ అని అనుకుంటాడు కదా, ఇప్పుడు సడన్ గా వాళ్ళే మోసం చేసేసరికి తనకు రావాల్సిన ప్రమోషన్ కూడా వాళ్ళే తీసేసుకునేసరికి తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ తర్వాత మోక్ష దగ్గరికి వెళ్ళి, మోక్ష ఈసారికి ఏదో తప్పు చేస్తావు, నువ్వు తప్పు చేసినా కూడా నేను నిన్ను క్షమిస్తాను, ఇక మీదట ఇలా చేయనని చెప్పు, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నాకు నువ్వు తప్ప ఎవరూ లేదు అంటే మోక్ష ఏమంటుందంటే, ఎప్పటికీ రాహుల్ లాగా నన్ను సంతోష పెట్టలేవు అని అంటుంది. దాంతో రాహుల్ మీద కోప్పడి అక్కడ నుంచి వచ్చేస్తాడు. నేను మిమ్మల్ని క్షమిస్తాను, వాళ్ళు నన్ను ప్రేమించకపోతేనేమి నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను ఒక ఫ్రెండ్ గా ఒక లవర్ లాగా, సో వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ నేను వాళ్ళని క్షమించగలగాలి అని చెప్పి వాళ్ళని ఏమనకుండా తను సూసైడ్ చేసుకుంటామని ఒక ప్లేస్ లో అలాగా కూర్చుని ఇంకొద్దిసేపట్లో చనిపోతున్నాను అని తనలో తానే అనుకుని డ్రింక్ చేస్తున్న సమయంలో తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది అన్నోన్ నంబర్ నుంచి. హలో సిద్ధార్థ్, గేమ్ ఆన్, రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్ కి స్వాగతం సుస్వాగతం. మీకు గనక 1,00,000 రూపాయలు కావాలంటే ఇప్పుడు మీ ముందు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది కదా ఒక దోమ, దాన్ని చంపారంటే మీకు 1,00,000 రూపాయలు క్రెడిట్ అవుతుంది. గేమ్ ఆన్ లో ఇది మొదటి టాస్క్ అని చెప్తారు. సిద్ధార్థ్ దాన్ని విన్న తర్వాత తన ముందున్న ఒక దోమని చంపితే తన అకౌంట్ లోకి 1,00,000 రూపాయలు క్రెడిట్ అవుతుంది. దాంతో సిద్ధార్థ్ కి అస్సలు అర్థం కావట్లేదు ఇది కళా నిజమని. ఎందుకంటే ఫ్రెండ్ అండ్ లవర్ మోసం చేయడంతో తన దగ్గర డబ్బులు కూడా లేకపోవడంతో సూసైడ్ చేసుకుంటాను అని అనుకున్న తనకి సడన్ గా ఎవరో ఒక అన్నోన్ నంబర్ నుంచి తనకి 1,00,000 రూపాయలు క్రెడిట్ అవడం ఏంటి అని. ఆ తర్వాత 1,00,000 రూపాయల అకౌంట్ లో క్రెడిట్ అయిన ఆనందంతో ఇంకొంచెం ముందుకు వచ్చి బార్ లో మందు తాగుతుంటే తన ఫోన్ కి మళ్ళీ ఒక కాల్ వస్తుంది. ఈసారి గేమ్ ఆన్ లో సెకండ్ టాస్క్ ని గనక మీరు కంప్లీట్ చేయగలిగితే మీ అకౌంట్ లోకి 3 lakhs క్రెడిట్ అవుతుంది అని చెప్తారు. దాంతో ఆ టాస్క్ ఏంటి అని ఇతను అడిగితే, అదే బార్ లో ఉన్న ఒక చిన్న పిల్లని గనక ఏడిపిస్తే మీ అకౌంట్ లోకి 3 lakhs క్రెడిట్ అవుతుంది అని ఉంటుంది. ఆ తర్వాత తనకు కొంత దూరంలో ఉన్న ఒక పాప దగ్గరికి వెళ్ళి నేను చేసినట్టే చేయని చెప్పి తనని ఏడిపించి ఫైనల్లీ 3 lakhs క్రెడిట్ అయ్యేలా చేసుకుంటాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ కి మళ్ళీ అదే నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఈసారి 3 కనుక కంప్లీట్ చేస్తే 5 lakhs మీ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది. మీ లైఫ్ లో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన వాళ్ళని మీరు అందరి ముందు కొడితే మీకు రావాల్సిన 5 లక్షలు వస్తాయి అని చెప్పగానే నేరుగా సిద్ధార్థ్ ఆఫీస్ లోకి వెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మోక్షని అలాగే రాహుల్ ని ఇద్దరిని కొడతాడు. దాంతో బాస్ ఆవేశంతో వీళ్ళ దగ్గరికి వచ్చి, వాట్ హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, దిస్ ఇస్ ఫిష్ మార్కెట్ ఆర్ మై కంపెనీ అని చెప్పి నిన్నెవర్రా లోపలికి రాణించారు అంటే అతన్ని పట్టుకుని కొడతాడు మొత్తం అందరి ముందు తన బాస్ ని. దీంతో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్, ఏంటి సడన్ గా ఇంతవరకు కామ్ గా డీసెంట్ గా రాముడు మంచి బాలుడు అని ఎంత నిస్స
నిస్సందేహంగా చెప్పగలుగుతామో సిద్ధార్థ్ను కూడా అలాగే చెప్పొచ్చు అని అనుకున్న వాళ్ళు తను ఇలా బిహేవ్ చేయడంతో ఏం అర్థం కాదు. అదే ఆఫీస్ లో పనిచేసే తారా అనే ఒక అమ్మాయి సిద్ధార్థ్ చూసి విజిల్ కొడుతుంది. దాంతో బాస్ తన ఉద్యోగాన్ని కూడా పీకేస్తాడు. ఏంటి నన్ను కొడుతుంటే సపోర్ట్ చేసి విజిల్ కొడతావని చెప్పి ఫైనలీ కంప్లీటెడ్ గా గేమ్ ఆన్ లో థర్డ్ లెవెల్ టాస్క్ ను కూడా కంప్లీట్ చేశారు కాబట్టి తన అకౌంట్ లోకి 5 lakhs తో పాటు ఎక్స్ట్రా బోనస్ గా కూడా కొంత అమౌంట్ పడుతుంది. తర్వాత రోజు రోజుకి ఈ గేమ్ మీద మనోడికి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇంకా ఇంకా డబ్బులు సంపాదిస్తూనే ఉంటాడు. సడన్ గా ఒక రోజు అదే నంబర్ నుంచి సిద్ధార్థ్ ఫోన్ కాల్ వచ్చి, సిద్ధార్థ్ ఇంతవరకు నువ్వు ఆడింది ఒక గేమ్, ఇక మీదట ఆడబోయేది ఒక గేమ్. ఇక మీదట గేమ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. నీతో పాటు ఇంకా చాలా మంది ఈ గేమ్ ని ప్లే చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ గేమ్ నువ్వు ప్లే చేస్తున్నానని ఎవరితో చెప్పకూడదు. ఒకవేళ చెప్తే గనక నీకే చాలా ప్రాబ్లం అవుతుంది. వన్స్ ఈ గేమ్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మధ్యలో చేయకూడదు అని చెప్పి కంటిన్యూ చేయాలి అంటే, సార్ చావాలి అని డిసైడ్ అయిన నాకు మళ్ళీ మీరు లైఫ్ ఇచ్చారు, ఎలాంటి పరిస్థితిలోనూ నేను ఈ గేమ్ వదలను సార్ అని అంటాడు. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఆఫీస్ లో తారా అనే ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, తను కొడుతుంటే చూసి విజిలేసిందని తన రూమ్ లోకి వచ్చి ఇండైరెక్ట్ గా నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేను ఇంప్రెస్ అయిపోయా అని చెప్తూ ఆఫీస్ లో నా బాస్ నన్ను జాబ్ లో నుంచి తీసేశాడు. అది కూడా నువ్వు కొడుతుంటే విజిల్ వేసినందుకే. సో నీ మూలంగానే నాకు జాబ్ పోయింది కాబట్టి మళ్ళీ నాకు జాబ్ దొరికేంత వరకు నా రెస్పాన్సిబిలిటీ మొత్తం నువ్వే చూసుకోవాలని, ఇప్పటి నుంచి నేను నీతోనే ఉంటాను అని చెప్తుంది. మొదట్లో సిద్ధార్థ్ కూడా ఇష్టం లేకుండా ఉన్న తర్వాత తను ఇంట్లో ఉంటే తను కూడా అడ్జస్ట్ చేసుకుంటాడనమాట. వీళ్ళిద్దరి మధ్య మంచి బాండ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి గేమ్ ఆన్ లో నెక్స్ట్ టాస్క్ లో ఒక భాగంగా టాస్క్ కంప్లీట్ చేయమని పబ్ లోకి వెళ్ళమంటే, టాస్క్ కంప్లీట్ చేయడానికి అక్కడికి వెళ్తే అక్కడ ఒక పర్సన్ సిద్ధార్థ్ ని అని అలాగే సిద్ధార్థ్ వాళ్ళ అమ్మని తప్పుగా తిడతాడు. జనరల్ గా అందరూ కోపం వస్తే నీ మదర్ అని అంటూ ఉంటారు కదా, అదే పదం సిద్ధార్థ్ దగ్గర కూడా వాడడంతో సిద్ధార్థ్ కి అది అస్సలు నచ్చదు. దాంతో అతన్ని బాగా కొడతాడు చచ్చిపోయేలాగా. ఇదంతా పక్కనే ఉన్న తారా గమనించి, ఏంటి సిద్ధు నువ్వు ఇంతలా కొట్టావు, ఇంకొంతసేపు కొట్టుంటే తను చనిపోయింటాడు, ఎందుకని నువ్వు ఇలా చేసావు అంటే, అదా మా అమ్మనే అన్నాడు అని చెప్పి నాకు కోపం వచ్చింది అందుకనే అలా చేశాను అని చెప్తాడు. తనకిచ్చిన టాస్క్ కంప్లీట్ చేయక తను వేరొక పని చేయడంతో ఈ టాస్క్ ని తను గెలవలేకపోతాడు. దాంతో ఆ నంబర్ నుంచి మళ్ళీ కాల్ వచ్చి, టాస్క్ కంప్లీట్ చేయలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ గా ఈ గేమ్ ని నువ్వు మళ్ళీ కొనసాగించాల్సిందిగా కోరుతున్నాము అని చెప్తారు. ఆ తర్వాత అతనికి నెక్స్ట్ టాస్క్ లో భాగంగా ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక పర్సన్ దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది. ఆ ల్యాప్టాప్ ని తీసుకొని అందులో ఉన్న ఫైల్స్ అన్నిటిని ట్రాప్ చేయాలి అని అంటాడు. దాంతో ఆ అడ్రస్ కనుక్కొని ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడున్న సెక్యూరిటీతో ఫైట్ చేసి మరి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి తనని చూస్తే అతను ఎవరో కాదు, మూవీ మొదట్లో మనం చెప్పుకున్నాం కదా అర్జున్ గోస్వామి, అతన్ని కొట్టి ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ ని చూస్తూ ఉంటే, ఏంటి నువ్వు కూడా గేమ్ లో ఉన్నావు కదా అని అంటాడు. దాంతో సిద్ధార్థ్ కి అసలు ఏం అర్థం కాదు. నేను గేమ్ లో ఉన్నానని నీకెలా తెలుసు అని అర్జున్ గోస్వామిని కొట్టి క్వశ్చన్ చేస్తే తనేం చెప్తారంటే, ఈ గేమ్ లో ఉన్న వాళ్ళు అస్సలు బయటపడే ప్రసక్తి లేదు, ఒకవేళ బయటపడ్డారంటే ఒక క్రిమినల్ గా బయటపడాల్సి వస్తుంది, లేదంటే చనిపోయే ప్రమాదం ఉంది అని అంటాడు. దీంతో అసలు ఏం జరుగుతుందరా, అసలు నీకెలా ఇదంతా తెలుసు అని తనని అడిగితే ఒక చిన్న స్మైల్ ఇచ్చి, వెయిట్ చేయి అన్ని ముందు నీకే తెలుస్తూ వస్తాయి అని అంటాడు. దాంతో సిద్ధార్థ్ కి అసలు ఏం అర్థం కాదు. దాంతో సడన్ గా ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చి ఫైల్స్ తో పాటు అక్కడ ఉన్న పర్సన్ ని గన్ తో షూట్ చేసి చంపే సిద్ధార్థ్ అని అంటాడు. ఏంటి చంపాలా, నేను చంపను, ఇంతవరకు నేను చేసిందే ఎక్కువ, అయినా ఈ గేమ్ ని ఇప్పుడే నేను క్విట్ చేసేస్తాను అంటే, సిద్ధార్థ్ నువ్వు తనని చంపకపోతే నిన్ను చంపడానికి నీలాగే గేమ్ ప్లే చేస్తున్న వాళ్ళు ఇంటి బయట చాలా మంది ఉన్నారు, నువ్వు అతన్ని చంపకపోతే నిన్ను చంపేస్తారు అని చెప్పి ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకో అంటే, అతన్ని షూట్ చేసి చంపేసి ఇంటిలో నుంచి బయటకు వస్తుంటే బయట ఉన్న వాళ్ళు సిద్ధార్థ్ ని చంపడానికి వస్తున్నారు. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళకి సిద్ధార్థ్ ని చంపేయమని ఇదే మీ టాస్క్ అని అతను చెప్పింటాడు ఈ గేమ్ ని ఆపరేట్ చేసే అతను. ఆ తర్వాత సిద్ధార్థ్ కి తను టాస్క్ కంప్లీట్ చేసినందుకు తన అకౌంట్ లోకి 50 లక్షలు క్రెడిట్ అవుతాయి. సరిగ్గా అప్పుడే తారా అక్కడికి వచ్చి సిద్ధార్థ్ ని అక్కడి నుంచి కాపాడుతుంది. సిద్ధార్థ్ వచ్చేసి నేను ఇక్కడ ఉన్నానని తారాకి ఎలా తెలుసు, అసలు ఇంతకీ తనతో పాటు ఉన్న తారా అసలు ఎవరు, తనకి ఈ గేమ్ గురించి ఎలా తెలుసు, ఒకవేళ తను కూడా ఈ గేమ్ లో ప్లేయరా అని తారాని అడిగితే తారా ఏం చెప్తుందంటే, ఆఫీస్ లో ఉన్నప్పుడే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీలో ఉన్న అమాయకత్వమే నన్ను ఇంప్రెస్ చేసింది, నిన్ను నీ ఫ్రెండ్ నీ లవర్ ఇద్దరు కలిసి మోసం చేసినప్పటికీ వాళ్ళని నువ్వు క్షమించేశావు, ఆఫీస్ లో అందరూ నిన్ను వాడుకున్నప్పటికీ నువ్వు వాళ్ళని ఏం
పని లేదు, అదే నీలో నాకు చాలా నచ్చింది. నీలాంటి ఒక మగాడు ఏ అమ్మాయికి నచ్చడు, నాకు కూడా నువ్వు నచ్చావు, నువ్వంటే చాలా ఇష్టం నాకు సిద్ధార్థ్ అని చెప్పి ఐ లవ్ యూ అని అంటుంది. ఆ తర్వాత నువ్వు ఈ గేమ్ లో ఇరుక్కున్నావని నాకు అర్థమైంది, నాకు ఈ గేమ్ గురించి పూర్తిగా తెలియదు కానీ నీకేదో ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని నేను ఫాలో అవుతూ వచ్చాను. యాక్చువల్లీ ఇంతకు ముందు అర్జున్ గోస్వామిని టాస్క్ లో భాగంగా చెప్పేయమని అంటారు కదా, కానీ సిద్ధార్థ్ అర్జున్ ని చంపేస్తున్నాడు. ఎందుకంటే తను ఒక ప్రాణం తీయనని. దాంతో అక్కడికి వెళ్ళి అర్జున్ ని చంపిన వెంటనే తనని చంపడానికి వచ్చిన మిగతా ప్లేయర్స్ అందరూ తిరిగి వెళ్ళిపోయి ఉంటారు. ఇది జరిగింటుంది. ఇదంతా ప్రెసెంట్ లో తారా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా నీకోసమే నేను ఇదంతా చేశాను అని చెప్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టమని. సరిగ్గా అప్పుడే మళ్ళీ ఆ నంబర్ నుంచి సిద్ధార్థ్ కి ఫోన్ కాల్ వస్తుంది. వన్ ఫైనల్ టాస్క్ సిద్ధార్థ్, ఒకే ఒక టాస్క్, ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే ఈ గేమ్ లో నుంచి నువ్వు కిట్ అయిపోవచ్చు అని తనతో అంటే సిద్ధార్థ్ కోపంతో ఎన్ని రోజులు నేను ఏ ప్రేమ కోసం అయితే వెయిట్ చేశానో నన్ను వెతుకుంటూ ఆ ప్రేమ నాకు వచ్చేసింది. నన్ను ప్రేమించే ఒక అమ్మాయి నా కోసం ఉంది. నా ప్రేమ కోసం దేవుణ్ణైనా ఎదిరిస్తాను, నువ్వు ఎక్కడున్నా నేను వెతుక్కుంటూ వస్తానురా అని అంటాడు. ఆ తర్వాత తారాని నీ ప్రేమని చేతులతో చూపించి ఈ రోజు నా ప్రాణాలను కాపాడావు, ఆ అర్జున్ గోస్వామిని చంపి ఒకవేళ నువ్వు తనని చంపకుంటే మిగతా ప్లేయర్స్ అందరూ నన్ను చంపేసేవాళ్ళు అని చెప్పి తనని కిస్ చేసి నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. దీంతో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లో వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ అవగానే సిద్ధార్థ్ వచ్చేసి ఎలాగైనా ఈ గేమ్ లో నుంచి బయటపడాలి అని చెప్పి తను ప్రేమించే తారాని తీసుకొని దూరంగా ఒక గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతాడు. ఎందుకని ఇంత దూరం వచ్చేసాము, వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రారా అని తారా సిద్ధుని అడిగితే నువ్వు కావాలి తారా, ఇక మీదట నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను, ఈ గేమ్ ఇదంతా నాకు వద్దు అని అంటాడు. వీళ్ళిద్దరూ కలిసి అప్పటి నుంచి అదే హౌస్ లో హ్యాపీగా ఉంటారు. అండ్ ఇరుకు ఇంక ఒక రొమాంటిక్ సాంగ్ ఇరుకు. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆ తర్వాత సాంగ్ అయిపోయిన తర్వాత మిగతా ప్లేయర్స్ అందరూ తనని వెతుక్కుంటూ వస్తారు తనని చంపడానికి. దాంతో సిద్ధార్థ్ వాళ్ళతో ఫైట్ చేసి ఈసారి తనే అతనికి ఫోన్ చేసి ఇన్ని రోజులు నువ్వేం చెప్పినా నేను విన్నాను, ఇక మీదట నేను చెప్పేది నువ్వు విను, నువ్వు ఎక్కడున్నా నేను వెతుక్కుంటూ వస్తాను, నువ్వు ఎవడివో నేను తెలుసుకుంటాను అని తనకి గట్టిగా వార్నింగ్ ఇస్తే ఆపోనెంట్ లో ఉండే అతను ఏంటి గౌతమ్, నీ పేరు సిద్ధార్థ్ కాదని నాకు తెలుసు గౌతమ్, నువ్వెవరో తెలుసు, నీ ఐడెంటిటీ ఏంటో తెలుసు, ఎందుకని నీ ఐడెంటిటీ తెలియకుండా మొత్తం అందరి దగ్గర దాచి పెడుతున్నావు, నేను ఈ గేమ్ లో నిన్ను కో ఇన్సిడెంటల్ గా తీసుకోలేదు, కావాలనే ప్లాన్ చేసి మరీ తీసుకున్నాను అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత సిద్ధార్థ్ కి తన పేరు గౌతమ్ అని తనకి ఎలా తెలుసని ఏం అర్థం కాదు. యాక్చువల్ గా తన పేరు గౌతమే అంటుంది. నిజానికి అందరి దగ్గర ఒక ఫేక్ ఐడెంటిటీతో తన సొంత ఊరిని వదిలిపెట్టి ప్రెజెంట్ సిద్ధార్థ్ గా బ్రతుకుతూ ఉంటాడు. యాక్చువల్లీ తన గతం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనమందరం అనుకున్నట్టు గౌతమ్ ఒక అనాథ కాదు, తనకి ఒక తల్లి అని అలాగే తాతయ్య కూడా ఉన్నాడు. అతను పుట్టిన కొద్ది రోజులకే తన తండ్రి చనిపోవడంతో వాళ్ళ అమ్మ తనని బాగా చూసుకుంటుంది. అప్పటి నుంచి తన పెంపకంలోనే పెరుగుతాడు. అయితే 5 సంవత్సరాల తర్వాత గౌతమ్ వాళ్ళ అమ్మ వేరొక పెళ్లి చేసుకొని ఇంకో పర్సన్ తో వెళ్లిపోయింది అని గౌతమ్ తన తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. తన ఫ్రెండ్స్ అందరూ తనని అవమానపరిస్తే వాళ్ళ మీద కోపం తీర్చుకునేవాడు, వాళ్ళని కొట్టి. ఈ వయసులోనే తను ఇంత కోపంలో ఉన్నాడంటే పెద్ద అయిన తర్వాత తను ఎలా అవుతాడని చెప్పి వాళ్ళ తాతయ్య చాలా బాధపడేవాడు. తన అమ్మతో ఫోన్ లో మాట్లాడిస్తున్నా కూడా గౌతమ్ మాట్లాడట్లేదు. రోజుకి గౌతమ్ తన అమ్మ మీద ఇంకా ద్వేషం పెంచుకుంటూనే ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో తన టీనేజ్ లో అదే ఊరికి చెందిన ఒక అతను వాళ్ళ అమ్మ గురించి గౌతమ్ గురించి తప్పుగా మాట్లాడి గౌతమ్ ని అవమానపరుస్తుంటే గౌతమ్ తట్టుకోలేక కోప్పడి తనని కొట్టి కోపం తీర్చుకుంటాడు. అయితే తను కొట్టే దెబ్బలకి తను చనిపోతాడు, అంతలా కొట్టింటాడనమాట. ఇది తెలుసుకున్న గౌతమ్ వాళ్ళ తాతయ్య మీ అమ్మ మీద కోపంతో ఈ రోజు అనవసరంగా ఒక ప్రాణం తీసావు, కొట్టి అతను చనిపోయేలా చేసావని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, దూరంగా వెళ్ళిపో, కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయి, నేను చంపానని మొత్తం అందరి ముందు ఒప్పుకుంటాను అని చెప్తాడు. దాంతో గౌతమ్ తన బాధనంతా లోపల పెట్టుకొని తన అమ్మ మీద కోపంతో హైదరాబాద్ కు వచ్చేసింటాడు. ఇది జరిగింటుంది. యాక్చువల్ గా సినిమా మొదట్లో మనం చూసాం కదా, ఒక పెద్ద ఒక మర్డర్ చేసింటాడని. యాక్చువల్లీ తను చేసినాడు. గౌతమ్ చేసిన నేరానికి తను శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఇది జరిగింటుంది. ప్రెసెంట్ లో ఇదంతా సిద్ధార్థ్ ఎందుకు గానీ మనకి నిజం తెలిసిపోయింది కదా. గౌతమ్ తారా దగ్గర చెప్తున్నాడు, మా తాతయ్య
నేను చేసిన తప్పుకి జైలుకి వెళ్ళి జైల్లో సడన్ గా హార్ట్ అటాక్ రావడంతో తను చనిపోయాడు. ఈ విషయం నేను ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. మా తాతయ్య చెప్పొద్దన్నాడు. ఫస్ట్ టైం నేను నీతోనే చెప్తున్నాను. నిన్ను నమ్ముతున్నాను. నాకు కూడా నువ్వంటే అంత ఇష్టం తారా అని తనని గట్టిగా చేసుకుంటాడు ఎమోషనల్ అయ్యి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ గౌతమ్ నిద్రలేచి చూస్తే తన పక్కన తారా ఉండదు. ఎందుకంటే అతను తారాని కిడ్నాప్ చేసి తనని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. నువ్వు గనక టాస్క్ కంప్లీట్ చేయకపోతే నేను తారాని చంపేస్తాను. ఇదిగో నీ తారా నా దగ్గర ఉందని చెప్పి వీడియో కాల్లో తన ఫేస్ చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడు. లాస్ట్ టాస్క్ ని నువ్వు కంప్లీట్ చేయాల్సిందని. దాంతో గౌతమ్ నేను ఇదంతా డబ్బుల కోసం చేయట్లేదు, కేవలం తారా కోసం, నా ప్రేమ కోసం చేస్తున్నాను. కేవలం చివరి టాస్క్ మాత్రమే నేను కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత నన్ను తారాని ఇద్దరిని బ్రతకనివ్వండి అని. ఇప్పుడు తారా నా దగ్గరకు వస్తేనే నేను టాస్క్ కంప్లీట్ చేస్తాను అని చెప్పి తారాని వదిలేయండి అని అంటాడు. దాంతో అతను తారాని నీ దగ్గరకు పంపిస్తున్నాను అని చెప్తాడు. కట్ చేస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తారా కూడా వాళ్ళ మనుషుల్లో ఒక అమ్మాయి. ఇన్ఫాక్ట్ అతను చెప్పినందుకే తారా గౌతమ్ వాళ్ళ రూమ్ కి వెళ్ళి ఉంటుంది. తనతో టైం స్పెండ్ చేసి ఉంటుంది. తనకి ఎమోషనల్ గా దగ్గర ఉంటుంది. ఆ తర్వాత తారా డాక్టర్ మీరు చెప్పిందంతా చేశాను, కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు, ఆ తర్వాత మాట్లాడదామని తారాని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత తారా గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఎందుకని నా కోసం నువ్వు టాస్క్ ఒప్పుకున్నావు, ఇప్పుడు ఇంకా ఏమేం జరుగుతుందో నాకు భయంగా ఉందని డాక్టర్ కి మెసేజ్ చేస్తుంది. నేను ఇక్కడికి సేఫ్ గా వచ్చేసాను గౌతమ్ దగ్గరకని. దాంతో గౌతమ్ ఇది గమనిస్తే అది నేను ఇప్పుడు మెసేజ్ చేసింది ఎవరికంటే నేను ఒక డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను, నాకు ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, మెడిసిన్స్ కోసం నేను అతనికి మెసేజ్ చేశాను గౌతమ్ అని అంటుంది. ఆ తర్వాత తారా రెగ్యులర్ గా కలుస్తున్న డాక్టర్ డీటెయిల్స్ కనుక్కొని అతని దగ్గరికి వెళ్తే అక్కడ అతను తనకున్న ప్రాబ్లం గురించి గానీ తారా గురించి గానీ ఏం చెప్పడు. సార్ నేను తనని ప్రేమిస్తూ ఉన్నాను, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, సో నాకు చెప్పండి అని అన్నా కూడా నువ్వు కలిసి తారాతోనే రా, అప్పుడు నేను చెప్తాను అని అంటాడు. ఎందుకంటే ఇన్ని రోజుల్లో తారా నా దగ్గర ఎప్పుడు నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పలేదు అని అనడంతో గౌతమ్ కి అసలు నిజంగానే నన్ను తారా లవ్ చేస్తే డాక్టర్ దగ్గర ఎందుకని చెప్పలేదు అని సందేహంతో ఇంటికి వెళ్తాడు. అయితే డాక్టరే తన చేత ఈ గేమ్ ప్లే చేస్తున్నాడని తనకి తెలీదు, ఎందుకంటే మొహం తను చూసినాడు కాబట్టి. గౌతమ్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తారా అక్కడికి వెళ్తే డాక్టర్ గౌతమ్ ఇక్కడికి వచ్చాడు, నీ గురించి డీటెయిల్స్ అడిగాడు అంటే నాకు తెలియకుండా వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. దీంతో డాక్టర్ ఏం చెప్తాడంటే వాడికి మన మీద డౌట్ వచ్చింది, వాడికి నిజం తెలిసేలోపే నువ్వు వాడిని చంపే అని అంటాడు. ఏంటి వాడిని నేను చంపడమా, గౌతమ్ తన పేషెంట్ అనే కదా తన దగ్గరికి పంపించారు, మీ ప్లాన్ ఏంటి అని తనని అడుగుతుంది. నేను గౌతమ్ ని చంపలేను, ఎందుకంటే గౌతమ్ ని నేను ప్రేమిస్తున్నాను అని కూడా చెప్తుంది. ఇంకో పక్క గౌతమ్ డాక్టర్ దగ్గర నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డు మీద అర్జున్ గోస్వామిని చూస్తానన్నమాట. అర్జున్ గోస్వామిని ఆల్రెడీ తారా చంపేసింది అని చెప్పింది కదా, ఇప్పుడు సడన్ గా రోడ్డు మీద కనిపించడంతో తారా మీద ఇంకా డౌట్స్ రేజ్ అవుతాయి. ఇంటికి వెళ్ళి మొత్తం ఆలోచించిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాడు తారా కూడా గౌతమ్ ని మోసం చేస్తుందని. ఆ తర్వాత తారా అక్కడికి వస్తే తారా దగ్గర నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా, అందరూ నన్ను మోసం చేస్తూ వచ్చారు, కానీ నేను నిన్నే నమ్మాను, అర్జున్ గోస్వామిని నేనే చంపేశాను అని అన్నావు. డాక్టర్ దగ్గరికి వెళ్తే తను నా గురించే చెప్పలేదు అని అంటున్నాడు. ఇదంతా నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు కదా, అసలు నీ ప్లాన్ ఏంటి, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని తనని చెప్పమంటే గౌతమ్ నేను నీ దగ్గర అబద్ధం చెప్పినొచ్చు, నీ మీద ఉన్న ప్రేమ నిజం, నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పి నిన్ను ఒక పేషెంట్ గా నేను నిన్ను చూడ్డానికి వచ్చాను, ఈ ప్రాసెస్ లోనే నేను నిన్ను ప్రేమించాను అని చెప్పి ఇదంతా చేస్తున్నది ఎవరో కాదు మీ అమ్మే అని చెప్తుంది. ఏంటి మా అమ్మ ఇదంతా చేస్తుందా, అసలు ఏం జరుగుతోంది నాకేం అర్థం కావట్లేదని, ఎందుకే మీరంతా నాతో ఆడుకుంటున్నారు, నేనేం చేశాను అని అంటున్న సమయంలోనే ఆ నంబర్ నుంచి మళ్ళీ ఫోన్ కాల్ వచ్చి తను చెప్పింది నిజమే, ఇదంతా మీ అమ్మే చేసింది, నిన్ను నార్మల్ గా మార్చడానికి ఇదంతా చేసింది అంటే నన్ను క్రిమినల్ గా మార్చిందే మా అమ్మ ఎక్కడుందో నాకు చెప్పు, నేను తనని చంపేస్తాను అని అంటే అతను ఒక అడ్రస్ చెప్పి రేపు ఈ టైంకి మీ అమ్మ వస్తుంది తనని కలువు అని చెప్తాడు. దాంతో తన అమ్మ మీద కోపంతో ఎలాగైనా తనని చంపేద్దామని గన్ తీసుకొని తన అమ్మ దగ్గరికి వెళ్తాడు. గౌతమ్ వాళ్ళ అమ్మ డాక్టర్ చెప్పిన ప్లేస్ కి వచ్చి నా కొడుకు ఇక్కడికి వస్తున్నాడా, తను నార్మల్ మనిషిగా మారిపోయాడా, ఇదంతా మీరే చేశారా డాక్టర్ అని అడుగుతుంది. దాంతో డాక్టర్ మీరు చెప్పినట్టు అతన్ని నార్మల్ మనిషిగా మార్చేశానని ఫైనలీ అతన్ని కలవనిస్తాడు. ఆ తర్వాత గౌతమ్ వాళ్ళ అమ్మ గౌతమ్ చూడడానికి వెళ్తే గౌతమ్ తన నెత్తి మీద గన్ పెట్టి చంపబోతుంటే ఏంటి గౌతమ్ నేను ఇదంతా చేసింది నీకోసమే, నువ్వు నన్ను చంపడం ఏంటి, నేనే చనిపోతాను అని చెప్పి తన చేతిలో ఉన్న గన్ తీసుకొని నువ్వు మారుతావనే ఇంతవరకు చాలా హోప్స్ పెట్టుకున్నానని గన్ తీసుకొని తన నెత్తి మీద పెట్టుకుంటుంది. నేనే చచ్చిపోతాను గౌతమ్ అని. యాక్చువల్లీ ఇంతకు ముందే గౌతమ్ తారా దగ్గర మొత్తం
మొత్తం నిజం తెలుసుకునే అక్కడికి వచ్చింటాడు తన అమ్మది ఏం తప్పు లేదని. గౌతమ్ వాళ్ళ అమ్మ ఇంతకు ముందు డాక్టర్ దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు ఈ విధంగా నా కొడుకు నా మీద కోపంలో ఉన్నాడు, దానికి కారణం నేనే అనవసరంగా తనకి తోడుగా తనకి కేరింగ్ గా ఒక నాన్న ఉంటారు అని చెప్పి పెళ్లి చేసుకున్నాను, వాడి గురించి ఆలోచించి నా గురించి ఆలోచించి కాదు, కానీ వాడు దాన్ని అపార్థం చేసుకుని నా మీద ద్వేషం పెంచుకుని నాతో మాట్లాడకుండా ఊర్లో ఒక పర్సన్ ని చంపేశాడు, అందుకు గాను మా మావయ్య శిక్ష అనుభవిస్తాడు. ఆ తర్వాత నేను నా కొడుకుని వెతకని ప్లేస్ లేదు, అన్ని ప్లేసెస్ లోని వెతికిన తర్వాత చివరికి హైదరాబాద్ లో అనుకోకుండా కారులో వెళ్తున్న సమయంలో రోడ్డు మీద ఒక లూజర్ గా తను కనిపించాడు. నా కొడుకు అంటే అంత ఇష్టం, నేను ఈ రోజు బ్రతుకున్నానంటే అది వాడి వల్లనే, వాడే నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, ఎలాగైనా వాడిని మీరే మార్చాలి, మీరే మీ స్టైల్లో ట్రీట్మెంట్ అందించి నా మీద ఉన్న కోపం ప్రేమగా మార్చాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు అని అనడంతో డాక్టర్ సరే గేమాన్ పద్ధతి ద్వారా కొంతమంది టీమ్ తో గౌతమ్ ని నేను ఖచ్చితంగా మారుస్తానని అక్కడున్న తారా అనే తన స్టూడెంట్ ని పరిచయం చేసి మీదట గౌతమ్ దగ్గరికి వెళ్ళి తను క్లోజ్ గా మూవ్ అవుతుందని చెప్పి అక్కడికి పంపించుంటాడు తారాని. ఆ తర్వాత తారా అక్కడికి వెళ్ళడం, తనతో ప్రేమలో పడ్డం ఇదంతా మీకు తెలుసు. తన అమ్మది ఏ తప్పు లేదు, తన కోసమే తను రెండో పెళ్లి చేసుకుంది అని నిజం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను చనిపోతాను అని గౌతమ్ వాళ్ళ అమ్మ నెత్తి మీద గన్ పెట్టుకుంటే దాన్ని లాగేసి, అమ్మ నన్ను క్షమించు, ఇన్ని రోజులు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, తారా నాకు నీ గురించి మొత్తం నిజం చెప్పిందని, ఇన్ని రోజులు నేను లేకుండా ఎలా ఉండగలిగావమ్మా అని తనని గట్టిగా చేసుకుంటాడు ఎమోషనల్ అయ్యి. సరిగ్గా అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి, అంటే మీరు కలిసిపోతే మరి నేను అని చెప్పి, అనవసరంగా నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అని, నేను మీ అమ్మని నీతో చంపించడానికి కారణం ఏంటంటే నేను ఎవరో కాదు, నువ్వు చిన్నప్పుడు టీనేజ్ లో ఒక పర్సన్ ని చంపేశావు కదా, అది నా కొడుకునే, నువ్వు నా కొడుకుని చంపి దూరంగా వెళ్ళిపోయావు, పాపం అనవసరంగా మీ తాతయ్య శిక్ష అనుభవించాడు, నేనే జైల్లోకి వెళ్ళి మీ తాతయ్యని చంపేసి వచ్చేసాను, ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నావో తెలియకుండా నీ గురించి వెతుకుతున్న టైంలో మీ అమ్మ నా దగ్గరకు వచ్చి నీ గురించి చెప్పి నువ్వు ఎవరిని చంపావో మొత్తం నాకు చెప్పింది, నేను వదులుతానా, మీ ఇద్దరిని చంపేసి మీ అమ్మ నీ చేతిలో చావాలని ఎంత చేశాను, ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు కూడా చూడాలనుకున్నాను, మీరేమో ఇలా కలిసిపోతే ఎలా అని చెప్పి వాళ్ళ మనుషుల్ని కొంతమందిని పంపించి గౌతమ్ ని అనలిగే గౌతమ్ వాళ్ళ అమ్మని చంపేయమంటాడు. గౌతమ్ తన మాస్ అండ్ క్లాస్ చూపించి వాళ్ళతో ఫైట్ చేసి, గర్ల్ ఫ్రెండ్స్ కోసమే మనోడు అంతలా ఫైట్ చేసేవాడు, ఇప్పుడు తన అమ్మ గురించి మొత్తం నిజం తెలుసుకున్న తర్వాత తల్లి ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళ మనుషులతో ఫైట్ చేసి ఫైనల్లీ డాక్టర్ ని కూడా చంపేస్తాడు. అక్కడికి ఇంకా తారా వస్తుంది, గౌతమ్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇదంతా చూసి మన అమ్మ చాలా హ్యాపీ, ఇప్పటికైనా నా కొడుకు నన్ను అర్థం చేసుకున్నాడు, నా కొడుకుతో పాటు నా కోడలు కూడా వచ్చేసిందని. హ్యాపీ ఎండింగ్. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కొన్ని లాజిక్స్ మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని సరి చేస్తుంటే బాగుండేది. ఎనీవే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.